ఏమో ఇదంతా తెలీదు. వాళ్ళు నా ముందు మంచి మాటలు చెప్పేవారు. "నువ్వు మంచోడివయ్యా" అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడు. ఈ అమ్మాయి ఏమో "లేదు నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా" అని చెప్పేసి బ్లాక్‌మెయిలింగ్ చేయటం. ఒకసారి ఏమైందంటే ఫస్ట్ ఆమెకి హెచ్ఐవి వచ్చింది కదా అక్క. దాని గురించి నీకు కూడా ఉంది అని చెప్పేసి ఎవరో వాళ్ళకి చెప్పారంట నాకు ఉంది అని చెప్పేసి. ఓకే. దానికి బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వీళ్ళని తిడితే వాడికి పెళ్ళయింది కదా అంట కదా, వాడికి హెచ్ఐవి ఉన్నోడిని నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు అని చెప్పేసి అమ్మాయిని తిడితే వీళ్ళందరూ బావ నీ గురించి ఇలా అంటున్నారు, అయ్యా నీ గురించి ఇలా అంటున్నారు, మా ఆయన ఇలా నీ గురించి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి నీకు లేదని మాకు తెలుసు, కాకపోతే వీళ్ళ మొహాన ఇది చూపించాలి కదా అని చెప్పేసి రిపోర్ట్కి పిలిపించారు అక్క. బ్లడ్ టెస్ట్కి నేను వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు పిలిపిస్తే నువ్వు ఎందుకు వెళ్తావు? నీకు అసలు ఇష్టమే లేనప్పుడు. లేదు అంటే అప్పుడు చాటింగ్ చేసుకుంటున్నాం, నేను కూడా ఇష్టపడ్డాను కదా. నేను అమ్మాయిని కట్ అవ్వక ముందు, బ్లాక్ చేయక ముందు ఇష్టపడ్డానన్న టాపికే అనలేదుగా మీరు అసలు. లేదు అంటే నేను చాటింగ్ చేశాను, ఇష్టం ఉండే పట్టే కదా చాటింగ్ చేసింది. అయితే ఒకసారి ప్రపోజల్ పెట్టినప్పుడు ఇంకా ఇలా ఇష్టం ఉంది ఆ అమ్మాయి, కాకపోతే నేనేమని చెప్పానంటే ఇంట్లో ఒప్పుకుంటేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాను. అండ్ మా మధ్య ఎలాంటి ఫిజికల్ కానీ లేకపోతే ఇంకా ఏది వల్గర్ చాటింగ్స్ కానీ ఇది ఎప్పుడు చేయలేదు. సో అలా రిపోర్ట్స్ పిలిచినప్పుడు నేను వెళ్ళాను, వీళ్ళకి ఏమైనా డౌట్ ఉందేమో, నాకైతే ఏం లేదు కదా అని చెప్పి. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావు? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది ఇంతకు ముందు అంటే బ్లాక్ చేయక ముందు మేడం, బ్లాక్ చేసి ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించిన తర్వాత బ్లాక్ చేసేసాడు. దానికి ముందు టెస్టింగ్ రమ్మంటే చేయించుకున్నారా? చేయించుకున్నాను. ఆ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టి లాస్ట్కి అంటే డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ అబ్బాయికి ఇది ఉంచుకొని కూడా నాకేం లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి చీట్ చేశారు ఆల్రెడీ. అయితే ఇదంతా వాళ్ళు ఏడుస్తున్నారు కదా అక్క, ఇది ఏడుస్తున్నారు అని చెప్పేసి నా గురించి ఎలాంటి ఫ్యామిలీ దొరుకుతుందా అని చెప్పేసి నేను అమ్మాయితో మాట్లాడుకుంటూ రిలేషన్లోకి వెళ్ళిపోయాను. నేను రిలేషన్లోకి వెళ్ళాను. అండ్ ఈ విషయం మళ్ళీ వీళ్ళు ఇంకా కొట్టిన తర్వాత కూడా వీటికి వద్దని చెప్పిన తర్వాత కూడా బ్లాక్ చేసిన వాడు ఏడుస్తున్న వీడియో నీకు ఎలా వచ్చింది? వాళ్ళ అక్క పంపించింది నాకు. మా మమ్మీ నీ గురించి ఇంత ఏడుస్తుంది, మా చెల్లి ఇంకా నీ గురించి ఇంకెంత ఏడుస్తుంది. వాళ్ళ అక్క నెంబర్ బ్లాక్ చేయలేదు నువ్వు? వాళ్ళ అక్క నెంబర్ బ్లాక్ చేయలేదు. ఏడుపు చూస్తుంటే నిజం ఏడుపులాగే ఉంది, అది పెద్ద డ్రామాలే. యాక్చువల్గా నాకు మొత్తం చీట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సరే చెప్పు. అయితే మా మమ్మీ ఇంత ఏడుస్తుంది, నా చెల్లి ఇంకెంత ఏడుస్తుందో చూడు, పిచ్చిదైపోతుంది నీ గురించి, ఒక ఫ్యామిలీ మొత్తం ఇష్టపడుతున్నారు, నువ్వు ఇలాంటి ఫ్యామిలీని వద్దనుకుంటావు అని చెప్పి వాళ్ళ అక్క నాకు మెసేజ్లు పెట్టడం. వాళ్ళ అక్క ఒకసారి మా అమ్మతో మాట్లాడబ్బాయి అని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మమ్మీ అయ్యా మీ అమ్మ కాలు పట్టుకొని అయినా మేము ఒప్పించుకుంటాం, నా కూతురు ఇప్పటి వరకు మగాళ్ళలాగా పెరిగింది, ఫస్ట్ నేను ఆడపిల్లని చూస్తున్నా నా కూతురులో అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఇలా చేశారక్క. చేసిన తర్వాత నేను మాట్లాడాను, ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకుండా చేసుకొని ఇబ్బందులు పడాలక్క ఒకసారి ఆల్రెడీ నేను జీవితంలో ఫేస్ చేశాను, ఎలా ఉంటుందో. నేను బాబుని తెచ్చుకొని పెంచుకుంటున్నాను చాలా కష్టంగా, నేను మళ్ళీ తల్లిదండ్రులకి అయితే దూరం కాలేను, మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు, నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో మీతో అలానే ఉంటాను. కాకపోతే అయినా నాకు పెళ్ళి అయిందని తెలిసి పిల్లగాడు ఉందని తెలిసి ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంత ఇష్టపడుతున్నారు, అది నా అదృష్టం లేదు మీకు చేసుకోవడం అని చెప్పేసి నేను అలా చెప్పాను అక్క. చెప్పిన తర్వాత కూడా లేదు కాలు పట్టుకుంటాం ఒప్పించుకుంటాం అని చెప్పి లాస్ట్కి మళ్ళీ దాన్ని ఎలా చేశారంటే మీ రిలేషన్లో ఉండి ఏవేవో చేస్తున్నట్టు వాళ్ళే రూమర్ స్ప్రెడ్ చేశారు. మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ తెలిసేలా చేసి మీ ఇద్దరం ఏదో చేస్తున్నట్టు క్రియేట్ చేశారు. అది మా ఇంట్లో తెలిసి మళ్ళీ నన్ను కొట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అబ్బాయిని మీ అమ్మాయి చేసుకుంటే మా అబ్బాయి తరపు నుంచి ₹1 కూడా మీకు రాదు, అసలు మీ ఫ్యామిలీ అంటేనే మాకు ఇష్టం లేదు, ఒకవేళ మీరు చేసుకుంటే మా అబ్బాయి కూడా మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ముందే పంచాయతీ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్తే ఆ అమ్మాయి విషయంలో గొడవ అయినప్పుడు నన్ను కొడితే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన అతన్ని తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని 6 days వాళ్ళే ఉంచుకొని పెళ్లి మేము చేస్తే మా మీదకి వస్తుంది అన్నట్టు ఒకటి అది కూడా డ్రామా చేశారు అక్కడ. లాస్ట్కి నాకు అర్థమవుతుంది పెళ్లి వాళ్ళే చేసి మేము చేసినట్టు ఉండకూడదు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్స్ చేసినట్టు ఉండకూడదు, అబ్బాయి అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని అలా చేసి. అండ్ యాక్చువల్గా ఇది మొత్తం ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి మేజర్ యాక్చువల్గా, కాకపోతే 18 సంవత్సరాలు అప్పుడు మైనర్ని పెళ్లి చేసుకున్నాడు, వీడి మీద రేప్ కేసు పెడతాం ఫోక్సో కేసు పెడతాం అని చెప్పేసి డబ్బులు గుంజడానికి వాళ్ళు ఫస్ట్ నుంచి చేసే డ్రామా ఇదంతా. అమ్మాయి వయసు ఎంత?
ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు మేడం. ఎప్పటికి? అప్పుడు నేను పెళ్లి చేసుకునే ఎన్ని time. సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నావు నువ్వు? నేను ఇయర్ మార్చి 22 మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటికి 18 వచ్చినాయి. 18 18 ఇయర్స్ కి పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు మీకు? చట్టంలో చెప్పారా? లేదు మేడం, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ. వాళ్ళు 18 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి మేజర్ అని చెప్పారు. 18 సంవత్సరాలని కూడా చెప్పలేదు. ఆధార్ కార్డు చూసావా? చూపించలేదు మేడం నాకు. ఫిజికల్ గా కలిసింది ఎప్పుడు? పెళ్లి అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ గా కలవలేదు? అసలు లేదు. లవ్ టైంలో కలిసానని చెప్పేసి అన్నావు ఇందాక. లేదు మేడం, మేము ఫిజికల్ రిలేషన్ లో కూడా ఉన్నామని చెప్పేసి ఫస్ట్ వైఫ్ తో నేను చెప్పింది. కాదు, బ్లాక్ రిలీజ్ చేసిన తర్వాత ఆవిడ ఈ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ రిలేషన్ లోకి వెళ్ళానని చెప్పాను కానీ ఒకసారి మళ్ళీ నేను మళ్ళీ అడిగాను ఫిజికల్ నువ్వు అన్నది రిలేషన్ లోకి వెళ్ళానని, వీళ్ళకి అర్థమైంది ఫిజికల్ రిలేషన్ అని. రిలేషన్ అంటే మీరు లవ్ స్టార్ట్ చేశారు, అదేనా మీ వర్షన్? అదే మేడం, అదే. సో ఎప్పుడు కూడా పెళ్లి అయిన వరకు మీకు కలవలేదు? అస్సలు కలవలేదు. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగింది. పెళ్ళైన తర్వాత 3 days కి వాళ్ళే అరేంజ్మెంట్ చేస్తారు ఇంట్లో. అయితే మ్యారేజ్ ఎక్కడైంది? మ్యారేజ్ గుడిలో అయింది మేడం. ఎవరు చేశారు మీకు? వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ తరపులోని. మ్యారేజ్ గుడిలో చేయాలన్నా మీ ఆధార్ కార్డులు సబ్మిట్ చేస్తుంటారు కదా, 18 ఇయర్స్ అంటే పెళ్లి చేయరమ్మా, గుడిలో కూడా చేయరు. అలా ఏదైనా జరిగిందా? అప్పుడైనా నువ్వు ఆధార్ కార్డు చూసి ఉండాలి కదా. లేదు మేడం, 19 ఎంటర్ అవ్వాల్సిందే, మ్యారేజ్ అవ్వాలంటే 18 కానే కాదు. అయితే నాకైతే మేజర్ అని చెప్పారు మేడం. దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ అయిన వాళ్ళని ఎవరు విడదీయలేరు కదా, వాళ్ళే ఒప్పుకుంటారు తర్వాతకి ఎలా అయినా అని చెప్పేసి మాట్లాడుకున్నారు మేడం. నేను అది ఇదంతా ఒక వినిపిస్తాను. నాటకం అని అంటున్నావు, ఎలా అంటే ఇది చూపిస్తాను సార్ మీకు. ఇప్పుడు వాళ్ళు ఇంత ఏడ్చి నా కోసం ఇదంతా చేశారు కదా, వాళ్ళు మ్యారేజ్ చేయొచ్చు కదా మేడం. నిన్ను ఇంత డ్రామా ఆడి డబ్బులు అడగవలసిన అవసరం లేదు కదా, డైరెక్ట్ గా రే బాబు కొడుకులాగా అని అన్నావు కదా మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి నువ్వు. బాబు బాబు కొడుకు నాకు ఇంత డబ్బులు కావాలంటే ఇచ్చుండేవాడు కదా నువ్వు. ఖచ్చితంగా ఇంత ఇచ్చుండేవాడిని బ్లాక్ నేను. మెయిల్ ఇంత డ్రామా ఒకసారి పెద్దమ్మ ఏమంటుందంటే, నేను నందిగోలో ఉంటా, మమ్మీ ఏమో చిల్లకల్లో ఉంటది. అలా అనలేదు. మీ రికార్డింగ్స్ చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ నుండి కనుక చూస్తే. నువ్వు ఇంట్రడ్యూస్ చెయ్యి, ఏంటో చెప్పండి. ఏంటో రికార్డింగ్ ఏంటో చెప్పండి చాలు. ఇదే రికార్డ్ అంటే మేడం, పెళ్ళి మీరు వెళ్ళి లేచిపోయి చేసుకోండి, అబ్బాయిని పిలిపించుకో, మీరు వెళ్ళి లేచిపోయి చేసుకోండి, పెళ్ళి మాత్రం మీ మమ్మీ చేసినట్టు ఉండకూడదు, మేము చేసినట్టు ఉండకూడదు, మీరే ఇష్ట ప్రకారంగా వెళ్ళి చేసుకున్నట్టు ఉండాలి అనేసి చెప్తుంది అనమాట. ఎవరన్నారా మాట? వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మ, ఇంకొక ముసలామె, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు, అందరూ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు మేడం. పెళ్ళి ఎలా చేసుకో, మీరిద్దరు పెళ్లి చేసుకోండి, ఇలా పెళ్లి చేసుకోండి. మీరిద్దరు మార్చిలో పెళ్లి చేసేసుకున్నారు, ఇప్పుడేంటి? మార్చిలో పెళ్లి చేసుకున్నా మేడం. చేసుకున్న 1 monthకి ఇంటర్వ్యూ కానీ వెళ్తే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తను వచ్చి 1 day కూడా మా ఇంటికి వచ్చి కాపురం చేసింది లేదు మేడం. ఇంట్లో వాళ్ళు వద్దన్నప్పుడు ఎలా వస్తుంది? లేదు కదా, నేను వాళ్ళ ఇంట్లో జాబ్ కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్తే ఇంట్లో వాళ్ళు అందరి మీద వరకట్నం వేధింపులు అని చెప్పేసి కేసు పెట్టారు మేడం. ఎందుకు అలాగా? బానే ఉన్నారుగా మొత్తం. అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా మేడం, నన్ను జాబు పంపించట్లేదు. ముంబైలో జాబ్ చేసేవాడిని, జాబు పోయింది అమ్మాయి వల్ల. ఏం ఆస్తులు ఉన్నాయంటే మీకు? ఇల్లు కట్టించుకున్నా మేడం, లోన్ ఎంత వాల్యూ తీసుకొని. చేస్తుంది? ఒక 30 lakhs 40 lakhs. మీ నాన్నగారు ఏం చేస్తారు, మీరు ఎంతమంది? క్వారీ పని చేస్తాడు మేడం డాడీ. మేము 3 అన్న తమ్ముళ్ళం. నువ్వు ఎన్నో వాడివి? నేను లాస్ట్ ఉంది మేడం, చివరి అబ్బాయిని నేను. అన్నయ్య అది మీ అమ్మా నాన్న కష్టార్జితం? కష్టార్జితం. ఇంకేమీ ఆస్తులు లేవు? ఇంకేమీ ఆస్తులు లేవు, జాబ్ చేస్తున్నాను. నీ జాబ్ లో నువ్వు ఎంత సంపాదించావు? ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లో ఉన్నావా లేదా నువ్వు? ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సార్. కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు, ఏంటి మీరు చేసే జాబ్? నేను యానిమేషన్ సార్, యానిమేషన్ 3D మోడలర్. అంటే ఫ్రీలాన్సింగ్ లేదంటే జాబే చేశాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఎవరికి చేస్తారు యానిమేషన్? మూవీస్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చేస్తారా? ఓకే, సరే చెప్పండి. అయితే ఇంకా ఇలా మ్యారేజ్ చేసి వాళ్ళే మనీ కోసం ఎడగొట్టారు మేడం. మనీ కోసం చేసుకున్నారు అనేది కూడా ఇంకొక రికార్డు వింటే అర్థమవుతుంది. వాళ్ళ అక్కతో చెప్తుంది, నీ చెల్లిని ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుంది, బాగానే చూసుకుంటుంది, నువ్వు ఒక లేనోని చేసుకున్నావు కాబట్టి నీ చెల్లికి అలా వచ్చి ఉండకూడదు, ఆ గతి పట్టకూడదు, వీని చేసుకుంటే నీ బతుకు కూడా నీ లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అని కూతురుతో మాట్లాడుకునే డిస్కషన్. అవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మీరు హ్యాపీగా జాబ్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే మీరు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, మరి మిమ్మల్ని జాబ్ కి ఎందుకు పంపించలేదు? అసలు వాళ్ళది ఏముంది? మీరు 3 అబ్బాయిలు, ఉన్నదే 30 లక్షల ఆస్తి, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు? అంటే ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంది మేడం, ఎవరి ఇల్లు వాడుకు 3 అన్న తమ్ముళ్ళం కదా, ఎవరిది వాళ్ళకి సెపరేట్ కట్టించుకున్నాం మేము. అంటే నాకు సెపరేట్, పెద్ద. నీకు 30 లక్షలు ఆస్తుందే?
ఎలా సంపాదించావు అంతా? కట్టుకున్నాం మేడం, లోన్ పెట్టి లోన్ మీద లోన్ ఉందా? తెచ్చుకొని, లోన్ క్లియర్ అయిపోయిందా? కడుతున్నాను. నీకు మార్చిలో పెళ్ళయింది, ఇప్పటికన్నా అమ్మాయి మేజర్ అయిందా అవలేదా? ఎప్పుడో అయిపోయింది మేడం, September 14th మేజర్ అయిపోయింది. మొన్న సెప్టెంబర్ 14 యాక్చువల్గా కేసు ఎప్పుడు పెట్టారు? కేసు మేలో పెట్టారు మేడం, మేలో. మార్చిలో పెళ్ళయింది, ఏప్రిల్ మే 1.5 month లో నీకు కేసు కూడా ఫైల్ అయిపోయింది. యాక్చువల్గా మార్చ్ 22 అయింది మేడం. ఏం కేసు పెట్టారు, ఎక్కడ పెట్టారు? నందిగాం పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపులు అని చెప్పేసి వాళ్ళకి పేరెంట్స్ అందరి మీద పేర్లు రాశారు. నాకేమో రేప్ కేసు పెడతాం, ఫోక్సో కేసు పెడతాం, డబ్బులు కట్టకపోతే రేపటికల్లా డబ్బుల కోసం డిమాండ్. ఎప్పుడు? ఏ రేపడు? రేపు అంటే కేసు పెట్టిన 2 daysకి తర్వాత ఏమైంది మరి? అది కూడా అయిపోయి 2 months అవుతుంది కదా, పెట్టారా మరి? పెట్టలేదు మేడం, డబ్బులు కట్టించుకోవడానికి. ఇంకా అలా చెప్తే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.